ఆరోగ్య సమస్యల్ని గమనిస్తూ ఉంటే మనకు కాకుండా జంతువులకి ఇతర జీవులకి అనారోగ్యం వచ్చినప్పుడు అవి ఎలా వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అని గమనిస్తే నేచర్ లో భలే ప్రత్యేకమైన అంశాలు మనం చూడొచ్చు. ఉదాహరణకి మన ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి గాని కుక్క గాని ఏదైనా గాయమైన సందర్భాల్లో బాగా దెబ్బతగిలిన సందర్భాల్లో ఎలా వ్యవహరిస్తుందని గమనిస్తే అది అన్నం తినకుండా పడుకుంటుంది చూడండి. దానికి ఎంత ఇష్టమైన ఆహారాన్ని మీరు తీసుకొచ్చి పెట్టినా దీర్ఘకాలిక సమస్యల్లో ఉపవాసం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ మనం పాటించడం మానేసాం, జీవులన్నీ పాటిస్తా ఉన్నాయి. అంటే జీవులన్నీ అనుసరిస్తున్నటువంటి ఉపవాసం ఏం చేస్తుందంటే శరీరంలో జబ్బుకు కారణమైనటువంటి టాక్సిక్ మెటీరియల్ ని ఎలిమినేట్ చేయడానికి శరీరానికి మంచి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. అన్నం తినరు, మిగతాయి మామూలుగా సింపుల్ గా తీసుకుంటారు. ఒక రకంగా ఇది ఉపవాసమే కావచ్చు, కానీ నిజంగా హెల్త్ కు పనికొచ్చే ఉపవాసంగా ఇది ఉండదు. జబ్బును తగ్గించగలిగే ఉపవాసం ఏమిటి? మీరు పూర్తిగా ఆ రోజు ఆహారం తీసుకోకుండా చేసే ఉపవాసమే ఆరోగ్యాన్ని రక్షించడానికి ఉపయోగపడే ఉపవాసం అవుతుంది. పనులన్నీ చేసుకుంటూ ఉపవాసంలో ఉందామని చూడొద్దు. ఉపవాసం రోజు పొద్దునే లెగ్గానే 1 లీటర్ నీళ్లు తాగండి. 1 గంట గ్యాప్ తీసుకుని మళ్ళీ లీటర్ నీళ్లు తాగండి. 1 గంట టైం తీసుకుని ఓ పెద్ద గ్లాస్ నీళ్లలో 1 కాయ నిమ్మరసం 3 స్పూన్లు తేనె కలిపి నెమ్మదిగా తాగేయండి. ఆ తొనలు పడకుండా చూడండి. ఆ తర్వాత గంటకి 2 గ్లాసుల నీళ్లు, గంట తర్వాత మళ్ళీ నిమ్మకాయ తేనె నీళ్లు, గంటకి 2 గ్లాసుల నీళ్లు, తర్వాత నిమ్మకాయ నీళ్లు, తర్వాత నిమ్మకాయ నీళ్లు, అలా ఆల్టర్నేటివ్ గా నిద్రపోయే వరకు చేయండి. ఎంత సుమారుగా ఒక రోజు అయిపోయేసరికి 8 సార్లు ఈ తేనె నిమ్మరసం కలిపి నీళ్లు తాగిన పొజిషన్ వస్తుందండి. ఇంకా ఆహార స్వీకరణ, దాన్ని అరిగించడం, ఇముడ్చుకోవడం అనేటువంటి పనులు లేకుండా శరీరాన్ని కంప్లీట్ టాక్సిక్ మెటీరియల్ ని ఎలిమినేట్ చేసే పనిలోనే ఉంచే ఛాన్స్ మనం ఇచ్చినట్టు అవుతుంది, రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది.